జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్ర రేపు భువనగిరి నుండి ప్రారంభం కానుందని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర నాయకులు భువనగిరి మాజీ ఎంపీ పూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాసం భాస్కర్లు కోరారు. ఈ మేరకు బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎల్లమ్మ టెంపుల్ వద్ద విజయ సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతామని, సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ఉంటుందని వివరించారు. యాత్రలో గోవా సీఎంతో పాటు నాయకులు ఈటెల రాజేందర్, రాజాసింగ్లు పాల్గొననున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం యాత్ర ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. రేపు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర బస్ యాత్ర భువనగిరిలో ప్రారంభమవుతుంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర రిసీవింగ్తో ప్రారంభమై భువనగిరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో 4 గంటలకి భారీ బహిరంగ సభ ఉంటుంది. అన్ని కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు, వారితో పాటు మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు, శాసనసభ్యులు రాజాసింగ్ గారు, ఇంకా మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా ఈ భువనగిరి జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఈ క్లస్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులు అందరూ, మాజీ మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు. భువనగిరి నుండి స్టార్ట్ బహిరంగ సభ అనంతరం యాదగిరిగుట్ట వరకు ర్యాలీతో వెళ్ళి యాదగిరిగుట్ట దగ్గర స్టే ఉంటుంది నైట్. అక్కడ యాదగిరిగుట్ట దర్శనం అనంతరం తెల్లవారు 21వ తారీఖు నాడు ప్రెస్ మీట్ ఉంటుంది. విత్ బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ అనంతరం వయా వంగపల్లి, ఆలేరు తర్వాత మళ్ళీ మూటకొండూరుకు బయలుదేరుతారు. మూటకొండూరు, ఆత్మకూరు రోడ్ షోలు అయిపోయిన తర్వాత మోత్కూర్లో, మన జిల్లాలో మోత్కూర్లో వారు లంచ్ ఉంటుంది. ర్యాలీ అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది. తర్వాత సూర్యాపేట జిల్లాకు వెళ్తారు. మళ్ళీ 22వ తారీఖు నాడు మధ్యాహ్నం మన జిల్లా రామన్నపేటకు వేసుకుంటారు. అక్కడ లంచ్ తర్వాత పెద్ద కాపర్తితో పాటు చౌటుప్పల్ నుంచి సంవత్సరాయనపురం తర్వాత మన జిల్లాను దాటుతుంది. మన పార్లమెంట్ ఇబ్రాహీంపట్నం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ఈ విజయ సంకల్ప యాత్రను ప్రజలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని కూడా ఈ 12వ తారీఖు రాష్ట్రానికి అమిత్ షా గారు కూడా రాబోతా ఉన్నారు. ఎక్కడో ఇంకా కార్యక్రమం ఫైనల్ కాలేదు. యాత్రలో పాల్గొంటారు. ఈ రాష్ట్రంలో ఈ యాత్ర మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యం. తెలంగాణలో పోయినసారి 4 గెలిచినాం, ఈసారి డబుల్ డిజిట్ రావాల్సిందే. మిగతా 2 పక్షాల కంటే కూడా ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలే ఈటురాయి కాబోతా ఉందనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా 2 విషయాలు ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. ఒకటి, పోయినసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేసి మళ్ళీ తప్పుడు ప్రచారం చేసేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అలయన్స్ మిలాఖత్ రాజకీయాలు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా లీకులు ఇచ్చేసి బదనాం చేసేదాన్ని తిప్పికొట్టడం, టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని బట్టబయలు చేయడం. రెండవది, శ్వేతపత్రాల పేరు మీద కాలయాపన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం. శ్వేతపత్రాలు కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. 6 గ్యారెంటీలు, 66 పథకాలు, 420 హామీలు.
నెరవేరుస్తారా నెరవేర్చరా? ఈ అప్పులే రాష్ట్రం అని చెప్తున్నారు కదా, ఈ అప్పుల రాష్ట్రాన్ని ఏ రకంగా మీరు బాగు చేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి విధానం ఏంటి అది చెప్పమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారి యొక్క స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదలవుతుంది. భువనగిరి పార్లమెంట్లో రేపు మొదలవుతుంది. ముఖ్యంగా ఇది రాజకీయ యాత్ర కాదు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు యాత్ర. గత 2 రోజుల క్రితం 17th, 18th నాడు ఢిల్లీలో బీజేపీ నేషనల్ కన్వెన్షన్ జరిగింది. ఆ రోజు నిన్న మోడీ గారు మాట్లాడుతూ ప్రధానంగా 2-3 సూచనలు చేయడం జరిగింది. బీజేపీ పార్టీ యొక్క పోరాటం కేవలం రాజకీయ ఆరాటం కాదు, రాష్ట్ర భవిష్యత్తు పోరాటం. గత 10 సంవత్సరాల్లో, ఒక దశాబ్ద కాలంలో శతాబ్ది కాల ప్రగతిని సాధించాం. అట్టడుగు వర్గాల నుంచి అంతరిక్షం దాకా, నార్త్ టు ఈస్ట్, ఈస్ట్ టు వెస్ట్, సౌత్ టు నార్త్, మొత్తం ప్యాన్ ఇండియాలో బీజేపీ పార్టీ ప్రజాదరణ పొందడమే కాకుండా నారీ శక్తి, గతిశక్తి, కిసాన్ శక్తి, యువశక్తి, ఇలా అన్ని రంగాల్లో ముందుకెళ్తాం. ఈరోజు మనం బీజేపీ పార్టీ ఒక లక్ష్యం ఎంచుకుంది, అబ్కీ బార్ 400 పార్, అంటే ఈసారి 400 సీట్లు దాటాలి. 2, మరోసారి మోడీ సర్కార్. దాంతోపాటు మేము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నటువంటి లక్ష్యం ఇస్ బార్ 10 పార్. ఇందులో చెప్తున్నా, ఇస్ బార్ 10 పార్ అంటే ఈసారి 10+ ఎంపీలు గెలవటం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం. ఇది నేను కూడా మళ్ళా చెప్తున్నాను, ఒక ఉద్యమకారుడిగా, మాజీ ఎంపీగా, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు అనునిక్షం తపన పడే వ్యక్తిగా, ఇది కేవలం ఒక బీజేపీ పార్టీని గెలిపించడానికి కాదు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు బీజేపీ పార్టీ ఎంపీలు గెలిపించాలని తెలంగాణ ప్రజల్ని రేపు శంకరావం పూరించి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.